హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశంపై గత కొద్ది రోజులుగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు సార్. భేటీ తర్వాత రేవంత్ రెడ్డి ప్రకటించారు చర్చలు చాలా సానుకూలంగా జరిగాయి అని చెప్పేసి. సార్, ఈ మధ్యనే కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి చాలా విమర్శలు చేశారు కదా సార్, మెట్రో విస్తరణను కిషన్ రెడ్డి అడ్డుకుంటూ ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడేమో వీళ్ళిద్దరు కలిసి అశ్విని వైష్ణవ్ను కలిశారు. ఇవాళ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో కూడా వీరిద్దరు కూడా కలవబోతూ ఉన్నారు సార్. ఏంటి సార్ వీరి కలయిక ఏం సూచిస్తుంది? చాలా సంతోషించాల్సింది కదా. రాజకీయాలు అభివృద్ధి కదా. అందులో పాలిటిక్స్ కు అభివృద్ధికి మనం లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఈ నగరానికి ఎంపీ, ఈ రాష్ట్రంలో నుంచి వచ్చిన కేంద్ర మంత్రి, రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇద్దరి పొలిటికల్ ఫ్యూచర్కైనా ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కనుక ఇద్దరు కలిసి అభివృద్ధికి కష్టపడితే కృషి చేస్తే సంతోషించాలి కదా. అందువల్ల ఎప్పుడు రాజకీయాలు ఉంటాయి. పాలిటిక్స్ను మనం పాలిటిక్స్కు ఎలక్షన్స్కే పరిమితం చేయాలి. వెన్ ఇట్ కమ్స్ టు ద డెవలప్మెంట్, అభివృద్ధి విషయంలో రాజకీయాలు ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని బేసిక్ థింగ్స్ మనకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక అంశం, రైతులు ఏదో కష్టాల్లో ఉన్నారు. సో దీనిపైన రాజకీయాలు చేసుకోవాల్సిన అవసరం, ఆ కష్టాన్ని ఎలా తీర్చాలి అనేది ఆలోచించగలగాలి. అన్ఫార్చునేట్లీ మన దేశంలో పాలిటిక్స్ ప్రతి దాంట్లో ఇంటర్వ్యూన్ అయిపోయి ఇక ఏ అంశమైనా పాలిటిక్స్తోనే ముడిపడి ఉండడం, ఆఖరికి దేశానికి సంబంధించిన కీలకమైన అంశాల్లో కూడా రాజకీయాలు వచ్చేస్తున్నాయి. మీకు తమిళనాడులో పేరు ఆ రెండు అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి కేంద్రంతో తమకు రావాల్సినవి కొట్లాడతాయని. ఇటీవల ఇటలీలో జార్జియా మెలోని ప్రైమ్ మినిస్టర్ పైన ప్రెసిడెంట్ ట్రంప్ దారుణంగా వ్యాఖ్యలు చేశారు. నాతో ఫోటో తీసుకోవాలని ఆమె డెస్పరేట్గా ఉండే నన్ను బెగ్ చేసింది, బతిలాడింది, ప్రాధేయపడింది. నేను ఇవ్వద్దనుకున్నా, నాకు ఇంట్రెస్ట్ లేకుండే, కానీ జాలి పడ్డా అని. ఆ జార్జియా మెలోని మన దేశంలో అయితే ఏమవుతుంది, వెంటనే అసలు మన వాళ్ళు ట్రంప్ను సమర్థిస్తారు. ఫస్ట్ ట్రంప్దే రైట్ అంటారు. చూడండి, ట్రంప్ వెనకాల మన ప్రైమ్ మినిస్టర్ పడ్డారు, మన ప్రైమ్ మినిస్టర్కు దేశ ఆత్మగౌరవాన్ని అమెరికా ముందు తాకట్టు పెట్టారు అని ఇక మామూలుగా విమర్శించారు. కానీ ఇటలీలో ప్రతిపక్షం అలా చేయలేదు. ఎస్, ఆ ట్రంప్నే దాడి చేసి మా ప్రైమ్ మినిస్టర్ మేము డిఫెండ్ చేస్తాం, మా ప్రైమ్ మినిస్టర్ బెగ్ చేయలేదు, మీకు ఈ ట్రంప్ దుర్మార్గం అని చెప్పి ట్రంప్ని అటాక్ చేసింది. దేశమంతా యునైట్ అయింది. అది రాజకీయాలు ఎలా ఉన్నా, వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రెస్టేజ్ అండ్ ప్రైడ్ ఆఫ్ ద నేషన్, అందరూ యునైట్ అయ్యారు. డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్, డెవలప్మెంట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు దేశమంతా యునైట్ అయింది కదా, రాజకీయాలకు అతీతంగా. సో డెవలప్మెంట్ కూడా అలాంటిది. ఏం మెట్రో వస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాడతారా, బీజేపీ కార్యకర్తలే వాడతారా? ఓటర్లు కాని వారికి కూడా ప్రజాప్రతినిధి అంటే ఆన్సర్ చేయాలి. అందువల్ల ఆ రకమైనటువంటి స్వభావం ఉండాలి. ఎందుకంటే నేను కిషన్ రెడ్డిది అయితే ప్రత్యక్ష సాక్షిని. నేను 2009 నుంచి 2015 వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నాను, ఎమ్మెల్సీ ఉన్న టైంలో. నా పక్క అపార్ట్మెంటే కిషన్ రెడ్డి ఆఫీస్, నా నైబర్ కిషన్ రెడ్డి. సో ఈవెన్ ఎర్లీ మార్నింగ్, అది ఆయన కాన్స్టిట్యున్సీ కూడా పక్కనే కదా, అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ పక్కనే. సో ఎర్లీ మార్నింగ్ 7-8కు నేను ఇలా టీవీకి మాట్లాడడానికి వెళ్ళేవాడిని కదా. వెళ్ళే వరకు బుర్కాలు వేసుకున్న ఉమెన్ కూడా ఉండేవారు, ముస్లిం ఉమెన్ బుర్కాలు వేసుకొని వచ్చేవాళ్ళు. బీజేపీ ఎమ్మెల్యే ఆఫీస్ ముందు మీకు బుర్కా వేసుకున్న ముస్లిం ఉమెన్ ఉండేవాళ్ళు. నేను అడిగేవాళ్ళను, ఏ బీజేపీ का नेता ఆయన కావాలని అడిగేవాడిని. సో आपको भी काम करते क्या, అంటే क्यों नहीं करते साहब, इंसान ही चाहिए, बीजेपी रहने दो, कोई भी रहने दो, కిషన్ రెడ్డి अच्छा आदमी है साहब, सब लोगों को करते, అందరు పనులు చేసి పెడతాడు, అట్లేం లేదు. సో అది అని తేడా ఉండదు. ఆయనకు కష్టంలో ఉండే ఎవరు వచ్చినా సాయం చేస్తాడు, తను చేయగలిగినంత అనేవారు. సో అది నేను ఐ వాజ్ ఎ విట్నెస్ దానికి. నేను కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయినప్పుడు కూడా ఈ విషయం చెప్పాను. ఎందుకంటే మనము రాజకీయాలు ఎలా ఉన్నా, అభిప్రాయాలు ఎలా ఉన్నా, కొన్ని విషయాల్ని, కొన్ని ఆదర్శాలని, కొన్ని విలువల్ని, కొన్ని ప్రయోజనాల్ని రాజకీయాలకు అతీతంగా మనం అపోల్ చేయాలి. అప్పుడే అది మన వ్యక్తిత్వం అవుతుంది. నాకు పొలిటికల్గా నచ్చదు కనుక అతన్ని బూతులు తిడతాను, అతన్ని మంచిని కూడా ఒప్పుకోను, అతని ప్రతిదానికి విమర్శిస్తాను. ఇదొక దుర్మార్గమైంది సమాజంలో, అదొక దౌర్బల్య స్థితి. సో ఎవరైనా కొన్ని సార్వజనిక విలువలు ఉంటాయి. నేను ఎందుకు కిషన్ రెడ్డి అప్రిషియేట్ చేస్తాను, నేనే విట్నెస్, వేరేటోళ్ళకి కాదు, ప్రత్యక్ష సాక్షి, నేను చూశాను. సో అందువల్ల సంతోషం కదా. అప్పుడు ఆయన ఒక పార్టీ ఎమ్మెల్యే,
మనందరికీ తెలుసు ముస్లిం ఓటర్లు బీజేపీకి ఓటేయరని. కానీ మరి అక్కడ పనిచేసేటప్పుడు ఆయన ఆ తేడా ఏం చూడలే. అందుకే ఆయన కొంతమంది ముస్లింలు కూడా ఓటేసేవాళ్ళు. కిషన్ రెడ్డి అమర్పేటలో ముస్లింలు కూడా ఓటేసేవాళ్ళు. ఆ తేడా ఏం చూపెట్టేవాళ్ళు కాదు. సో అందువల్ల రాజకీయాలే ప్రజల జీవితాలు, ప్రజల కష్టాలు, ప్రజల అవసరాలు తీర్చేటప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉండడమే నాయకత్వ పరిణతి. అందువల్ల రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి రెండు భిన్నమైన పార్టీలై నిన్నటి దాకా విమర్శించుకోవచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్ ఆయన చీఫ్ మినిస్టర్, ఈయన కేంద్ర మంత్రి, ఇద్దరు కలిసిపోయినప్పుడు పొలిటికల్ మెసేజ్ కూడా బలంగా ఉంటుంది కదా. ఇప్పుడు కేంద్ర మంత్రులకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బీజేపీ కేంద్ర మంత్రి వెళ్ళి కలిసి ఒక ఇష్యూని అడిగినప్పుడు ఇక వద్ద నో అనడానికి కూడా అవకాశం ఉండదు కదా. సో అందువల్ల మనకి ఇటీవల డబుల్ ఇంజన్ సర్కార్ అనే ఒక రాంగ్ కాన్సెప్ట్ వచ్చింది. అసలు దేశ రాజ్యాంగానికి విరుద్ధం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఒకే పార్టీ అధికారులు ఉంటేనే సహకరిస్తామా, అంటే వేరే పార్టీ ఉంటే సహకరించమా? ఇప్పుడు డబుల్ ఇంజన్ ఉందా? రేవంత్ రెడ్డి ఇంజన్ కాంగ్రెస్ ఇంజన్, కేంద్ర కిషన్ రెడ్డి ఇంజన్ బీజేపీ ఇంజన్, మరి ఇద్దరు కలిసి వెళ్ళారు కదా. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే కాలేదు కదా, డబుల్ ఇంజన్ కాకపోతే వెళ్ళారు కదా. అందువల్ల ఈ ఇటీవల కాలంలో తమ రాజకీయ అవసరాల కొరకు డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే అభివృద్ధి అవుతుంది, లేకపోతే అభివృద్ధి కాదు అనే ఒక రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు చేయాలి. అందువల్ల డెఫినెట్గా ఆహ్వానించాలి. ఇదే అంశం కాదు, ఇతర అంశాల్లో కూడా తెలంగాణకు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా, తెలంగాణ బయ్యారంలో స్టీల్ ప్లాంటు, కాజీపేట రైల్వే డివిజను, హైదరాబాద్లో ITIR, హైదరాబాద్లో IIM, దీని కొరకు అన్ని పార్టీలు కలిసి ఫైట్ చేయాలి. అధికార ప్రతిపక్ష కేరళలో చూశాం. కేరళలో పినరాయి విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వరద బాధిత ప్రాంతాలు సందర్శించడానికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్ష నేత VD సతీష్ని వెంట తీసుకెళ్లారు. ఆయన నా హెలికాప్టర్లోనే మనం చూడగలమా? ఇది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడును హెలికాప్టర్లు తీసుకెళ్లగలరు మనం చూడగలమా? అసలు అదంతా ఎందుకు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మీకు ప్రధానమంత్రిని కలిసి మా రాష్ట్రానికి ఇంకో అమరావతికో 50,000 కోట్లు ఇవ్వండి, మా రైల్వే జోన్లో KK లైన్ కూడా కలపండి, మాకు రిఫైనరీ కాంప్లెక్స్ ఇవ్వండి, మాకు కడపలో స్టీల్ ప్లాంట్ తొందరగా కంప్లీట్ చేయండి, పోలవరం ముగించండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, మా వెనుక ప్రాంతాలకు మౌలిక వస్తువులు ఇవ్వండి, పారిశ్రామిక రాయితీలు ఇవ్వండి, విజయవాడ విశాఖ మెట్రోకు సాయం చేయండి అని అడగలుగుతారా? ప్రాక్టికల్గా చూడండి మీరు. ఎందుకు అడగకూడదు అనే నా క్వశ్చన్. ఇప్పుడు కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులే కదా. మళ్ళీ మీకు చంద్రబాబు నాయుడు, జగన్ వెళ్ళి ఎందుకు అడగకూడదు? పోనీ జగన్ అంటే పక్క పెట్టండి, చంద్రబాబు నాయుడుతో పాటు వైసీపీ పార్లమెంటరీ పక్ష నేత వెళ్తారా? కనీసం వాళ్ళని వెళ్ళొచ్చు కదా, వెళ్తారా? ఇంపాసిబుల్. మీరు చూడండి, అలా ఎందుకు ఉండాలి అంట. నేను తప్పే ఉన్నది, నన్ను అడిగితే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డే కాదు, KTRని కూడా కేసీఆర్ని కూడా తీసుకొని వెళ్ళాలి, ముగ్గురు కలిసి వెళ్ళి మాట్లాడాలి నన్ను అడిగితే. అది ఇంకా సంతోషం కదా. సో అల్టిమేట్ గా ప్రజలు ఎవరి పాత్ర ఉంటే వారికి ఓట్లు వేస్తారు. కానీ ప్రజల ప్రయోజనాలు మాకు ముఖ్యం కాదు, మా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనేటువంటి ధోరణి మంచిది కాదు. అందువల్ల ఇలా కిషన్ రెడ్డి మీకు అదే చూడండి. ఇప్పుడు పినరాయి విజయన్ మీకు ఆయన వరదలప్పుడు తీసుకెళ్లాడు కనుక సతీశన్ ప్రమాణ స్వీకారానికి వేదిక మీద విజయన్ ఉన్నాడు. మీకు గుర్తు చూశారు కదా, మామూలు విషయం కాదు కదా. VD సతీశన్ ఆయన ఎవరిని సీఎం పదవి తీసేసి వచ్చాడు, ఆయన అదే విజయన్ పదవి తీసేసి వచ్చాడు కదా. ఆయన ప్రమాణ స్వీకారానికి వేదిక పైన పినరాయి విజయన్ ఉన్నాడు. సో దట్ ఈస్ ద పొలిటికల్ కల్చర్ కదా. పొలిటికల్ రాజకీయ సంస్కృతి అంటే భిన్నమైనటువంటి భావాలు ఉండొచ్చు. అల్టిమేట్ గా ప్రజలు, సమాజము, దేశము, రాష్ట్రము, వీటికి రాజకీయాలు ఏమున్నది, అందరం కలవాలి కదా. కొన్ని సార్వజనీన విలువలు, మంచి విషయాల కొరకు ఒక మనిషిలో అన్ని చెడు ఉండవు, కొన్ని గొప్పవి ఉంటాయి, దాన్ని అంగీకరించాలి. ఏమున్న తప్పు? మంచి ఏదైనా అంగీకరించడానికి సమస్య ఏంది? నాకు నచ్చదు కనుక నేను ఎంతకైనా తిరుతా. ఈ కల్చర్ ఎందుకో రాజకీయాలు దరిద్రం తయారైంది. సో సమాజానికి అది మంచిది కాదు. ఎస్, పీపుల్ కెన్ డిఫర్, పొలిటికల్లీ డిఫర్, ఐడియాస్లో డిఫర్ కావచ్చు, వాళ్ళు అభిప్రాయాల్లో డిఫర్ కావచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సర్టన్ వాల్యూస్ పీపుల్ షుడ్ యునైట్. అది కదా సమాజం గొప్పతనం.